హలో ఎవ్రీవన్, నేను మీ పీజే. సో ఈ వీడియోలో అయితే మనకు లేటెస్ట్‌గా వచ్చిన టియాగో న్యూస్ అండ్ వెహికల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీంట్లో అయితే చాలా అప్డేట్స్ ఇచ్చాడు. చాలా మోడిఫికేషన్స్ ఇచ్చాడు. సో ఈ అన్నిట్ల గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోలో అయితే ఏ పాయింట్స్ కోసం చెప్తున్నాను అనేది ముందే చెప్పేస్తాను. ఫస్ట్ వన్ ఏంటి అన్నట్లయితే ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ కోసం చెప్తున్నాను. అదే కాకుండా వేరియంట్స్ ఎన్ని ఉన్నాయి, దాని యొక్క ప్రైస్ ఎంత అనేదాన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో అదే కాకుండా బ్యాటరీ ప్యాక్ అండ్ మోటార్ గురించి అయితే నేను చెప్తున్నాను అనమాట. సో అదే కాకుండా సేఫ్టీ కోసం అండ్ కలర్స్ మనకి ఎన్ని అవైలబుల్‌గా ఉన్నాయి, సో దాని యొక్క ప్రైస్ అంతా ఏంటి అనేది, సో ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటి గురించి కూడా నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో వీడియో అంతా అర్థం కావాలి అన్నట్లయితే డోంట్ స్కిప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మనం చూసేటప్పుడు మాత్రం చాలా కొత్త టియాగో లాగా, అంటే న్యూస్ అండ్ టియాగో చూస్తున్నాము అనే ఫీలింగ్ అయితే మనకు కలిగేటట్టు చేశారనమాట. సో అదే కాకుండా మనకు సైడ్ ఏదైతే ఉన్నాయో సైడ్స్‌లో ఎటువంటి మార్పు లేదు. సేమ్ హ్యాండిల్స్ అండ్ సేమ్ డోర్స్. ఇంకా అదే కాకుండా అలో వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే అలో వీల్ క్యాప్స్ అనేవి మనకి రీడిజైన్ చేసి మనకు కొత్తగా కొంచెం డిజైన్ అయితే చేంజ్ అయ్యి ఉందనమాట. సో అలాగే కాకుండా ఇంకా వెనక పక్క మనం చూసుకున్నట్లయితే, సో వెనక పక్క మనకి ఏదైతే మనకి టెయిల్ ల్యాంప్స్ వచ్చాయో సేమ్ ప్రీవియస్ పంచ్, ఆల్ట్రోజో, సో ఇన్నిటికి ఏదైతే అప్డేట్ ఇచ్చాడో, సో దీనికి కూడా సేమ్ కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్ అయితే దీనికైతే ప్రొవైడ్ చేశాడు. సో గ్రౌండ్ క్లియరెన్స్ కానీ ఇలాంటి వాటిలో అయితే ఎటువంటి మార్పు లేదు. సో దీనికైతే మొత్తం డిజైన్ అంతా కూడా స్మూత్ అండ్ ఫినిషింగ్ టచ్ అయితే దీనికి అయితే ప్రొవైడ్ చేశారు. అదే కాకుండా ఫ్రంట్ అయితే హెడ్ లైట్స్ అనేవి ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశాడు. సో అదే కాకుండా ప్లెయిన్ సన్ రూఫ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశాడు అనమాట. సో ఇంకా ఇంటీరియర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో మనకి ఏదైతే సెంటర్ కన్సోల్ ఇచ్చాడో అది అనేది రీడిజైన్ చేశాడనమాట. ఆర్మ్రెస్ట్ వస్తుంది. ఇంకా చాలా మనకి ఆబ్జెక్ట్స్ పెట్టుకునేటట్లు స్పేస్ అయితే ఇచ్చాడనమాట. సో ప్రీవియస్ నాకు టియాగో ఏదైతే ఉందో ఆ టియాగోకి ఈ యొక్క ఫీచర్స్ అనేవి లేవు. ఇంకా డాష్‌బోర్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్లైట్‌గా మనకి చేంజ్ చేసి కొత్తగా మనకి డాష్‌బోర్డ్ అనేది కనబడేటట్లు ఉంటుందన్నమాట. సో డాష్‌బోర్డ్ కూడా లైట్‌గా రీడిజైన్ అయ్యింది. సో అదే కాకుండా స్టీరింగ్ మీద బటన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బటన్స్ కూడా మీకు కొత్తగా అనిపిస్తాయి. ప్రీవియస్ దాంతో పోల్చుకున్నట్లయితే ఈ బటన్స్ అనేవి మీకు ఏదైతే హారన్ ప్యాడ్ వస్తదో హారన్ ప్యాడ్ మీద వస్తాయి కాబట్టి మీకు ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే స్టీరింగ్ తిప్పేటప్పుడు ఆ బటన్స్ తగులుతాయి అనేసి మీకు ప్రాబ్లమ్ ఉండదనమాట. సో అదే కాకుండా సో దీనికైతే ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ అండ్ క్లస్టర్ అనేది వస్తున్నాయి అనమాట. సో ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ అండ్ క్లస్టర్ అంటే నార్మల్‌గా వెనకాల ఆబ్జెక్ట్ ఏది మనకి వెళ్లకుండా ఉండకుండా, సో అదైతే ఇలాగ మనకి డాష్‌బోర్డ్‌కి ఇలా ఫిక్స్ చేసి ఉంటుందన్నమాట. సో అదే కాకుండా 360 కెమెరా అండ్ యూఎస్‌బీ టైప్ సి అయితే మనకి అవైలబుల్‌గా ఉంటుంది. అదే కాకుండా ప్రీమియం డ్యూన్ టోన్ క్యాబిన్ థీమ్ అయితే మనకి దీంట్లో అవైలబుల్‌గా ఉంది. ఏంటి అంటే సీట్స్ అన్న మనకి ఇంటీరియర్ ఏదైతే వచ్చిందో అదంతా కూడా డ్యూయల్ టోన్‌తో మనకి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందన్నమాట. సో అదే కాకుండా వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే దీనికైతే అవైలబుల్‌గా ఉంది. అదే కాకుండా ఐఆర్ఈ యాప్ సపోర్ట్ అయితే దీనికి అవైలబుల్‌గా ఉంది. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఉంటుంది. అదే కాకుండా క్రూజ్ కంట్రోల్, దీనికైతే రేర్ ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో వెనకాల ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళ కోసం రేర్ ఏసీ వెంట్స్ అయితే దీనికైతే ప్రొవైడ్ చేశారు. అలాగే కాకుండా వైర్‌లెస్ ఛార్జింగ్ అనేది అవైలబుల్‌గా ఉంది. తర్వాత ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండ్ రెయిన్ డిటెక్టెడ్ వైపర్స్ అండ్ ఆటో హెడ్ లైట్స్ అనేవి అయితే దీనికైతే అవైలబుల్‌గా ఇచ్చాడనమాట. సో నెక్స్ట్ అయితే మనం వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇందులో అయితే మనకి 3 వేరియంట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటి అన్నట్లయితే టియాగో ఈవీ స్మార్ట్ అనేది మనకి వేరియంట్ అవైలబుల్‌గా ఉందన్నమాట. సో దీనికైతే 19.2 కిలోవాట్స్ బ్యాటరీ వస్తుంది. దీని యొక్క ప్రైస్ ఎంత అన్నట్లయితే 7.3 లాక్స్ అయితే పడుతుందన్నమాట. సో సెకండ్ వేరియంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టియాగో ప్యూర్ ప్లస్ అనమాట. సో ఇందులో 2 బ్యాటరీ ప్యాక్స్ అనేవి మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ 19.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. సో దీని యొక్క ప్రైస్ ఎంత అన్నట్లయితే 8.9 లాక్స్ అయితే పడుతుంది. ఇంకా సెకండ్ వన్ 24 కిలోవాట్ బ్యాటరీ అనేది అయితే మనకి అవైలబుల్‌గా ఉంది. దీని యొక్క ప్రైస్ ఎంత అన్నట్లయితే 9.9 లాక్స్ అయితే పడుతుంది. సో అదే కాకుండా సో థర్డ్ వన్ హై వేరియంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టియాగో ఈవీ క్రియేటివ్ ప్లస్ అనేది మనకి అవైలబుల్‌గా ఉంది. మనకు ఓన్లీ 24 కిలోవాట్స్ బ్యాటరీ అయితే మనకి అవైలబుల్‌గా ఉందన్నమాట. సో దీని యొక్క ప్రైస్ ఎంత అన్నట్లయితే 10.5 లాక్స్ అయితే పడుతుంది. నేను ఏదైతే వేరియంట్స్ చెప్పానో 3 వేరియంట్స్ ఏదైతే నేను చెప్పానో, సో ఈ వేరియంట్స్‌లో మనకు అన్నీ అవైలబుల్‌గా వస్తాయని కాదు. బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్ అండ్ హై వేరియంట్ అనమాట. సో ఇందులో మనకి బేస్ వచ్చేటప్పటికి అన్ని ఫీచర్స్ రావు. మిడ్ వేరియంట్స్ వచ్చేటప్పటికి మనకి కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ అవుతాయి. అది హై ఎండ్ ఏదైతే ఉందో అందులో అన్ని ఫీచర్స్ కూడా మనకి యాడ్ అయ్యి వస్తాయన్నమాట. నేను ఏదైతే ప్రైస్ చెప్పానో ఈ ప్రైస్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో ఈ యొక్క ప్రైస్ అనేది స్లైట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది కానీ మాక్సిమం ఈ యొక్క ప్రైస్‌లోనే ఉంటుందన్నమాట ప్రతి దగ్గర కూడా. సో నెక్స్ట్ అయితే బ్యాటరీ ప్యాక్ అండ్ దీని యొక్క పవర్ కోసం అయితే మాట్లాడుకుందాం. సో దీంట్లో అయితే 2 బ్యాటరీ ప్యాక్స్ అనేవి మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఫస్ట్ వన్ 19.2 కిలోవాట్స్ బ్యాటరీ అయితే మనకి అవైలబుల్‌గా ఉంది. అదే కాకుండా సెకండ్ వన్ 24 కిలోవాట్స్ బ్యాటరీ అయితే మనకి అవైలబుల్‌గా ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే మనం 19.2 కిలోవాట్స్ బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీనికైతే 61 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే కాకుండా 110 Nm టార్క్ అనేది అయితే మనకి ఇస్తుందన్నమాట. సో దీని యొక్క రేంజ్ ఎంత అన్నట్లయితే 226 రేంజ్ వస్తుంది అనేసి అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. సో రేంజ్ అనేది డ్రైవింగ్ మీద, తిరిగే లొకేషన్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో రేంజ్ అనేటప్పటికి ఎప్పుడైనా సరే కంపెనీ
ఏదైనా వచ్చింది అన్నట్లయితే అది 100% అనుకున్నట్లయితే 75% మనకి రేంజ్ అయితే వస్తుందన్నమాట. సో, ఇంకా సెకండ్ బ్యాటరీ ప్యాక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 24 కిలోవాట్స్ బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేశారు. సో, ఇదైతే 75 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 114 Nm టార్క్ అయితే ఇస్తుంది. సో, ఇదే కాకుండా దీని యొక్క రేంజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 285 కిలోమీటర్స్ రేంజ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుందన్నమాట. మన కార్‌లో అయితే నార్మల్‌గా ఏసీ స్లో చార్జర్ అనేది మనకు అవైలబుల్‌గా ఇస్తారు. అదే కాకుండా మీకు 7.2 కిలోవాట్ చార్జర్ కావాలి అనుకున్నట్లయితే మనకి ఏదైతే డీలర్ ఉన్నాడో అంటే కంపెనీ ఉందో అక్కడి నుంచి మనం పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో, ఇంకా డీసీ ఫాస్ట్ ఛార్జర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 10-80% అనేది జస్ట్ మనకి 30 మినిట్స్‌లో ఫిల్ అయితుందనమాట. సో, నెక్స్ట్ అయితే మనం సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి మొత్తం అన్ని వేరియంట్స్ కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. సో, అదే కాకుండా ఏబీఎస్, ఈబీడీ అదే కాకుండా ఈఎస్సీ సో, ఇవన్నీ కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. హిల్ క్లైంబ్ అసిస్ట్ అండ్ టీపీఎంఎస్ వీటితో పాటు 360 డిగ్రీస్ కెమెరా కూడా మనకైతే దీనికి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, నెక్స్ట్ అయితే మనం కలర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క వెహికల్‌లో అయితే 6 కలర్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఆ కలర్స్ ఏంటి అనేవి స్క్రీన్ మీద ఆల్రెడీ మీకు పిన్ చేశాను. ఈ 6 కలర్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, అదే కాకుండా ఇంకొక 6 కలర్స్ అయితే మనకున్నాయి. ఏంటి అన్నట్లయితే మల్టీ కలర్స్ అనమాట. సో, ఏంటి అంటే బాడీ అంతా ఒక కలర్ వస్తుంది. సన్ రూఫ్ మాత్రం బ్లాక్ వస్తుందనమాట. సో, ఇప్పుడు ఏదైతే కంపెనీ ఫస్ట్ నేను 6 కలర్స్ వేశానో సో, ఈ 6 కలర్స్‌కి కూడా పైన బ్లాక్ వచ్చి మనకు వచ్చేటట్లు కూడా మనకి అవైలబుల్‌గా అయితే ఉన్నాయన్నమాట. సో, టోటల్ 12 కలర్స్ ఉన్నాయి. కాకపోతే యాక్చువల్‌గా 6 కలర్సే మనకి మొత్తం నార్మల్‌గా కౌంటింగ్‌లో అయితే వస్తాయన్నమాట. సో, నీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఈ టాటా టియాగో గురించి మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నాయి అన్నట్లయితే కామెంట్‌లో చెప్పండి. నేను తప్పకుండా సమాధానం అయితే ఇస్తాను. అట్లన్నిట్ల కోసం ఒక సెపరేట్ వీడియో కూడా నేను చేస్తాను. దిస్ ఈజ్ పీజే సైనింగ్ ఆఫ్.